సెక్షన్ 2 క్లాజ్ ఏ అగ్రీడ్ పర్సన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఓకే, ముందుగా బేర్ యాక్ట్ టెక్స్ట్ చూద్దాం. ఏమంటుంది ఇక్కడ బేర్ యాక్ట్ అని అంటే an agreed person is any woman who is or has been in a domestic relationship with the respondent and alleges that she has been subjected to domestic violence by the respondent. ఓకే, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ మన పాయింట్స్ అని అనుకోవచ్చు ఉన్నాయి. అయితే అవేంటో వన్ బై వన్ మనం చూద్దాం, ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్లీ ఎనీ ఉమెన్ అని అంటున్నారు. ఎనీ ఉమెన్ అంటే ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అనేది కల్పిస్తున్నారు. ఎనీ ఉమెన్ అంటే ఖచ్చితంగా అగ్రీడ్ పర్సన్ అనేటువంటి మీనింగ్లో ఉమెన్ మాత్రం ఇంక్లూడ్ అయితే ఎవరు ఫైల్ చేయగలరు అండర్ దిస్ యాక్ట్? ఒక అగ్రీడ్ పర్సన్ కానీ అంటే ఓన్లీ ఉమెన్ కెన్ ఫైల్ కదా. సో దీనికి ఏదైనా కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉందా అంటే ఎస్, ఆర్టికల్ 15 క్లాస్ 3 అనేది కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ అలో చేస్తుంది స్పెషల్ లాస్ ఎవరికి, ఉమెన్కి అండ్ ఆల్సో చిల్డ్రన్కి కూడా. సో ఇది ఒక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషనే కానీ వైలేషన్ ఆఫ్ ఈక్వాలిటీగా మనం పరిగణించకూడదు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాన్ కూడా డొమెస్టిక్ అబ్యూస్ని ఫేస్ చేస్తాడు కదా. మరి వై జస్ట్ ఉమెన్ మాత్రమే అగ్రీడ్ పర్సన్గా ఉండాలి? ఎందుకు ఈ యాక్ట్ మెన్కి కూడా అప్లై కాదు అని అంటే మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యాక్ట్ కింద అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఫైల్ చేయలేరు. కానీ తనకి కూడా ఒక రెమెడీని కోరుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఎక్కడ అంటే ఐపీసీలో హర్ట్ కానీ, క్రూయాలిటీ కానీ, ఇంటిమిడేషన్ కానీ, వేరే ఎక్సెట్రా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రెమెడీకి సంబంధించి వాటి ద్వారా తను అడగొచ్చు. అండ్ ఆల్సో సివిల్లో రెమెడీస్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కోర్ట్స్ అనేటువంటివి డీవీ యాక్ట్ని ఒక ఉమెన్కి బెనిఫిషియల్ లెజిస్లేషన్ అన్నట్లుగా అప్హెల్డ్ చేశాయి చాలాసార్లు. సో జెండర్ రిస్ట్రిక్షన్ అనేది ఇక్కడ ఈ యాక్ట్లో ఉంచడం వ్యాలిడ్ అని అభిప్రాయపడ్డాయి కోర్ట్స్ కూడా. ఇది జ్యుడిషియల్ వ్యూ కూడా. అయితే ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏమంటున్నారు? ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్ డొమెస్టిక్ రిలేషన్షిప్ అని అంటున్నారు. అయితే ఈ యాక్ట్లో ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక వైఫ్ కరెంట్లీ హస్బెండ్తో ఉంటున్నా లేదంటే గతంలో ఉన్నా ఈ రెండు సందర్భాల్లో కూడా ఈ యాక్ట్ కింద కవర్ అవుతారు. అండ్ ఆల్సో డివోర్స్డ్ వైఫ్ గతంలో అబ్యూస్కి గురైంది అని అంటే అప్పుడు ఆమె కూడా కవర్ అవుతుంది. అండ్ సెపరేట్ అయినటువంటి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కవర్ అవుతారు. అండ్ ఆల్సో ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఉన్న ఉమెన్ ఎవరైతే అబాండన్ చేయబడిందో ఆమె కూడా కవర్ అవుతుంది. అండ్ ఆల్సో విడోస్ లేదంటే ఇన్లోస్ ద్వారా బాధింపబడుతున్న వాళ్ళు ఇలా ఎవరైనా కూడా గతంలో కానీ ప్రస్తుతంలో కానీ బాధింపబడుతున్నారు అని అంటే అబ్యూస్కి గురవుతున్నారు అని అంటే వాళ్ళంతా కూడా కవర్ అవుతారు ఈ సెక్షన్లో అనమాట. సో ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది కలిగి ఉంది. ఈవెన్ రెస్పాండెంట్తో ప్రస్తుతం కరెంట్ ఆమె షీఈ్ నో లాంగర్ లివింగ్ అని అన్నా కూడా స్టిల్ షీ కెన్ సీక్ రిలీఫ్ అనమాట. ఎప్పుడు అనంటే డ్యూరింగ్ ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వైలెన్స్ కనుక జరిగి ఉన్నట్లయితే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే వైలెన్స్ అనేది సెపరేషన్ ఉన్న వాళ్ళిద్దరి మధ్య సెపరేషన్ జరిగిపోయినా తర్వాత కూడా కంటిన్యూ అయ్యేటువంటిది కదా, కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెట్స్, హరాస్మెంట్ లేదా ప్రాపర్టీ ఇవ్వకుండా డినై చేయడం ఇలా ఎక్సెట్రా వేరే ఉంటాయి కదా. సో అందుకోసం అనమాట. సో రిలేషన్షిప్లో అప్పుడెప్పుడో ఉన్నాము, సో ఇప్పుడు లేము, ఇప్పుడు నేను చేసే హరాస్మెంట్కి ఈ యాక్ట్ అనేది చెల్లదు, నేనేమి రెస్పాండెంట్గా మారను అని అంటే నో అలాంటివి ఏమి కుదరవు అనమాట. అయితే తర్వాత డొమెస్టిక్ రిలేషన్షిప్ అని అంటున్నారు. అసలు ఈ డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఏంటండి అని అంటే 2F అక్కడ మనం దీన్ని డీటెయిల్గా చదువుకుందాం. అయితే ప్రస్తుతం డొమెస్టిక్ రిలేషన్షిప్ అనేది ఒక షేర్డ్ హౌస్ హోల్డ్లో ఇద్దరు పార్టీస్ కలిసి బ్రతుకుతున్నారు అని అంటే త్రూ ఏ బంధం ద్వారా? మ్యారేజ్ బంధం ద్వారా ఒక భార్య భర్తగా బ్రతుకుతున్నారు ఒక షేర్డ్ హౌస్ హోల్డ్లో ఇద్దరు కలిసి అని అంటే వాళ్ళిద్దరి మధ్య డొమెస్టిక్ రిలేషన్షిప్ అనేది ఉంది అని అర్థం. అండ్ ఆల్సో ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళు బ్రతుకుతున్నారు అని అంటే అది కూడా డొమెస్టిక్ రిలేషన్షిప్. అయితే ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటండి? నాకు అస్సలు అర్థం కాలేదని అంటే సింప్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ బ్లడ్ రిలేషన్ ద్వారా కూడా ఒక ఇద్దరు షేర్డ్ హౌస్ హోల్డ్లో బ్రతుకుతున్నారు అని అంటే టుగెదర్ దే ఆర్ లివింగ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్ అని అంటే బ్లడ్ రిలేషన్షిప్ ద్వారా దే ఆల్సో కవర్డ్. అండ్ ఆల్సో అడాప్షన్ ద్వారా అయినా కావచ్చు. అండ్ నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ లివింగ్ అరేంజ్మెంట్ ద్వారా అయినా కావచ్చు. సో అగ్రీడ్ పర్సన్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ లీగలీ వెడెడ్ వైఫ్ అనమాట, మిగిలిన అందరూ కూడా ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో వాళ్ళంతా కూడా కవర్ అవుతారు. సో ఇక్కడ ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి శర్మ అనేటువంటి 2013 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అనే విధంగా ట్రీట్ చేయాలి అని చెప్పిందనమాట. ఎందుకంటే పార్టీస్ వాళ్ళిద్దరూ కలిసి చాలా లాంగ్ పీరియడ్ బ్రతికారు అని అంటే వాళ్ళని వాళ్ళు సమాజానికి దే ఆర్ లైక్ మ్యారీడ్ అన్నట్లు చూపించుకున్నారు అని అంటే ఒకే ఇంట్లో షేర్డ్ హౌస్ హోల్డ్లో బ్రతుకుతున్నారు అని అంటే అటువంటి ఉమెన్ అగ్రీడ్ పర్సన్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ హూ ఎలిజెస్ అని అన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఎందుకు అని అంటే ఈ యాక్ట్ ఈ వర్డ్ యూజ్ చేసింది ఎలిజెస్ అనేటువంటి వర్డ్ని, అంతేకాని ప్రూవ్స్ అని అనట్లే. దీని అర్థం ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇనిషియల్ స్టేజ్లో మ్యాజిస్ట్రేట్ ఓన్లీ ప్రైమా ఫేషియా సాటిస్ఫాక్షన్ మీద మాత్రం మొదలు పెడతారు చర్యలు, అంతేకాని స్ట్రిక్ట్ ప్రూఫ్ అనేది ఉందా లేదా అని చూడరు. ఇన్వెస్టిగేషన్ అదంతా అంటూ ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయరు. ఇనిషియల్ ప్రైమా ఫేషియా ఉందా లేదా
అని మాత్రమే చూస్తారనమాట. సో, అగ్రీడ్ పర్సన్ ఉమెన్ ఎవరైతే ఎలిజ్ చేసినా అంటే ఒక ఆరోపణ చెప్పినా చాలు. నిజంగా ఈమె చెప్పిన దానికి హ్మ్. ప్రైమా ఫేషియల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అని గనక మెజిస్ట్రేట్ అనుకుంటే స్ట్రిక్ట్ ప్రూఫ్ అదంతా చూడడం, ఇన్వెస్టిగేషన్స్‌కి ఆర్డర్స్ చేయడం ఇదంతా కాకుండా ఇనిషియల్ స్టేజ్‌లోనే ముందుకి తీసుకెళ్తారనమాట. ఆహ్, ఏమైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి. అంటే సివిల్ రిలీఫ్స్ ఏవైతే ఈ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుందో వాటికి సంబంధించి లైక్ ప్రొటెక్షన్ ఆర్డర్స్, రెసిడెన్స్ ఆర్డర్స్, మానిటరీ రిలీఫ్స్ అవన్నమాట. ఇవన్నీ ఇవ్వడం కోసం ఈ రిలీఫ్స్ ప్రొవైడ్ చేయడం కోసం వెయిట్ చేయదు. స్ట్రిక్ట్ ప్రూఫ్ ఉండాలి అన్న అంత టైం తీసుకోదు. ఎందుకంటే ఈలోగా వుమెన్‌కి డేంజర్ గదా! ఇవన్నీ కూడా అర్జెంట్ సివిల్ రిలీజ్ కదా! సో, అందుకోసం అనమాట. అయితే ఇక్కడ ఎనీ యాక్ట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అని అంటున్నారు. అసలు ఈ వైలెన్స్ అంటే ఏంటి? డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి అనంటే అది సెక్షన్ 3లో చాలా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేశారు. చాలా వరకు అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశారు. అక్కడ ఇన్ డెప్త్ ఏమనంటారు ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ సెక్షన్ వచ్చినప్పుడు మనం తెలుసుకుందాం. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి కొద్దిగా తెలుసుకుందాం. లైక్ ఏమంటున్నారు అక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ అబ్యూజెస్‌ని ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ అంటే ఆలోచించండి. బీటింగ్, కొట్టడం, ఇంజ్యూరీ, గాయం కలిగించడం. అవునా? ఇప్పుడు ఎమోషనల్‌గా ఒకళ్ళని అబ్యూజ్ చేయడం అంటే ఏమి ఇంక్లూడ్ అవ్వచ్చు? లైక్ ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలియేషన్ చేయడం. ఇవి ఎమోషనల్‌గా అబ్యూజ్ చేసినట్లుగా అర్థం వస్తుంది కదా! ఇప్పుడు వర్బల్ అంటే నోటితో అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే అది వర్బల్ అబ్యూజ్ అవుతుంది. అండ్ దెన్ సెక్సువల్ అబ్యూజ్ కూడా మనం ఫోర్స్డ్ రిలేషన్స్ కోరుకుంటున్నామనంటే అది కూడా అబ్యూసే కదా! అండ్ దెన్ ఎకనామికల్ అబ్యూజ్ అనంటే మనం మనీ ఇవ్వకపోవడం. వాళ్ళకి కావాల్సినప్పుడు అండ్ ఇంట్లో నుండి వాళ్ళని రిమూవ్ చేసేయడం. స్త్రీధనం ఏదైతే ఉందో దానిని మన దగ్గర దాచిపెట్టేసుకోవడం. ఇదంతా ఎకనామిక్ అబ్యూసే కదా! సో, దట్ ఈస్ వై ఈవెన్ ఫిజికల్ ఇంజ్యూరీ లేకపోయినా స్టిల్ వుమెన్ అనేటువంటి పర్సన్ అగ్రీడ్ పర్సన్ అవుతుంది. ఎందుకనంటే అబ్యూజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ ఇంజ్యూరీ అనమాట. పైకి శరీరం మీద కనిపించేటువంటి గాయం కాదు. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయబడతాయి. మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా లైక్ ఫిజికల్, ఎమోషనల్, వర్బల్, ఎకనామిక్, సెక్సువల్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో, ఈ చెప్పుకున్న వాటిలన్నిటిలో దేనికి ఆమె అబ్యూస్ గురైనా కానీ ఆమె అగ్రీడ్ పర్సన్ అవుతుంది. సో, అది మ్యాటర్. అండ్ ఇక్కడ బై ద రెస్పాండెంట్ అని అంటున్నారు. అస్సలు ఈ వైలెన్స్ ఏదైతే ఉందో అది ఎవరైతే చేస్తారో ఆ పర్సన్‌ని మనం రెస్పాండెంట్ అని అంటాం. డొమెస్టిక్ రిలేషన్‌షిప్‌లో ఉండి ఎవరైతే ఒక పర్సన్ ఈ వైలెన్స్ అనేది కమిట్ చేస్తారో ఆ పర్సన్‌ని మనం రెస్పాండెంట్ అని అంటున్నాం. అయితే ఒరిజినల్లీ లా అనేది ఈ రెస్పాండెంట్ అనేటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ అడల్ట్ మేల్ పర్సన్‌కి మాత్రమే ఆపాదించింది. కానీ సుప్రీంకోర్టు తర్వాత ఈ ఇంటర్ప్రిటేషన్‌ని ఎక్స్‌పాండ్ చేసిందనమాట. ఏమని అంటే ఏ కేస్ అనంటే హీరల్ పి. హర్సోరా విసస్ కుసుమ్ నరోత్తమ దాస్ హర్సోరా. ఇది 2016 కేస్ అనమాట. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే ఈ అడల్ట్ మేల్ అనేటువంటి వర్డ్స్‌ని స్ట్రక్ డౌన్ చేసింది. అంటే కొట్టి పడేసిందనమాట. రెస్పాండెంట్ అనేటువంటి డెఫినిషన్‌లో. అంటే ఇప్పుడు మీరు వెంటనే సో, ఇక్కడ రెస్పాండెంట్ అంటే మేల్ పర్సన్ కాదంట. సరే ఇంకెవరో అయ్యుంటారు అని అనుకోమాకండి. ఇక్కడ కొట్టేసింది. ఏమని? అడల్ట్ మేల్ అనేటువంటి పదాన్ని. సో, అక్కడ ఏం పెట్టింది ఇప్పుడు అనంటే, ఇప్పుడు ఫీమేల్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో లైక్ అత్తగారు, సిస్టర్ ఇన్ లా వాళ్ళు వాళ్ళు కూడా రెస్పాండెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళని కూడా రెస్పాండెంట్స్‌గా పరిగణించొచ్చు. నాట్ జస్ట్ అడల్ట్ మెయిల్ అని చెప్తుందనమాట. సో, అగ్రీడ్ వుమెన్ ఎవరికి ఎగైనెస్ట్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు? హస్బెండ్‌కి ఎగైనెస్ట్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్‌లాస్‌కి, లివ్ ఇన్ పార్ట్నర్‌కి అండ్ ఫీమేల్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వైలెన్స్ కలిగించే వాళ్ళకి కూడా ఎగైనెస్ట్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. నాట్ జస్ట్ అడల్ట్ మేల్ అనమాట. ఎవరైతే వైలెన్స్ కాజ్ చేస్తారో ఫీమేల్ రిలేటివ్స్ వాళ్ళకి ఎగైనెస్ట్‌గా. నాట్ జస్ట్ ఫీమేల్ రిలేటివ్స్ అన్నారు కదా అని మంచిగా ఉండేటువంటి ఫీమేల్ రిలేటివ్స్‌కి కూడా ఎగైనెస్ట్‌గా వేయడం అని కాదు. ఓకేనా? అయితే ఇక్కడ ఎందుకు ఈ డెఫినిషన్ ఇలా ఇచ్చారు అనంటే పార్లమెంట్ ఎందుకు ఇట్లా ఈ డెఫినిషన్ ఎంతగా వైడెన్ చేసింది అనంటే ప్రొటెక్షన్ అనేది ఓన్లీ లీగల్లీ మ్యారీడ్ వైఫ్స్‌కి మాత్రమే లిమిటెడ్‌గా ఉండకూడదు. ఓన్లీ ఫిజికల్ వైలెన్స్‌కి మాత్రమే ఆహ్, ఏమంటారు పరిమితం అయిపోకూడదు. అండ్ ఆల్సో ఓన్లీ ప్రెజెంట్ రిలేషన్‌షిప్స్‌కి మాత్రమే ఆహ్, పరిమితం అయిపోకూడదు ప్రొటెక్షన్ అనేది. ఎవరెవరికి